అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా మీద ఉండి మమ్మల్ని ఇట్లనే ముందుకు నడిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటి అంటే చిన్ననాటి ప్రేమ కథ అన్నట్టు. అయితే మీరందరూ ఎదురు చూస్తారు కావచ్చు పంచాయతీలా ఏమైతుంది ఏం కథ అనేది. సో ఈ రోజు అదే వీడియో. మన వీడియోస్ మంచిగా చూస్తురు కానీ లైకులు అత్తలేవు, జర ఆగా లైకులు కొట్టుర్రి. మీరు లైకులు కొడుతునే కదా మన వీడియోస్ అనేవి ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు, మాకు కూడా మస్తు సంబరం అవుతుంది. ఓకేనా, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చూడు మంచిను ఇయ్యాల పంచాయతీ. ఆ పంచాయతీలా నువ్వు ఏం మాట్లాడాలో ఇప్పుడే చెప్పుతున్నా. నాకు శ్రీనుగాడు అంటే ఇష్టం లేదు, నేను మా వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటా అని చెప్పాలి. అర్థమవుతుందా? అట్లా ఇట్లా చెప్పపోయినామనుకో మా ముగ్గురు శవాలు యుత్తవు చెప్తున్నా. నలుగుట్లా మా ఇజ్జత్ దియ్యకు, మేం చెప్పింది చెప్పాడా. ఏందన్నయ్య మీరు ఇట్లా మాట్లాడుతుర్రు? నేను మనసులో కొన్ని పెట్టుకొని నేను వేరే పెళ్ళి ఎట్లా చేసుకోవాలి చెప్పుర్రి. నేను వేరే పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉంటానా చెప్పుర్రి. నువ్వు ఎట్లున్నా మంచిదే, కులంగానోని వేసుకుంటే మాత్రం మంచిగుండది. మా ఇజ్జత్ మా పరువు అంతా తీసిందానివి అవుతావు. నేను పార్టీలలో తిరిగేటోని, నా ఇజ్జత్ పోతుంది మొత్తం. మీ ఇజ్జత్ కోసం నా పానందిస్తారా డాడీ చెప్పుర్రి. నాకు శ్రీను తప్ప నాకు ఎవ్వరద్దు, నేను చచ్చిపోనన్నా చచ్చిపోతా కానీ నేను ఎవరిని వేసుకోను. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మేం చెప్పింది చెప్పు, లేకపోతే చూడు నువ్వు గిట్లా తేడా ఏమని చెప్పినావంటో మా సావులే చూస్తావు. ఆ నల్లికుట్ల చూడు, ఆ నల్లికుట్లది నువ్వు ఏవట్టే ఇదంతా పెద్ద రాశాంగం. ఏ రోజు నాకు పంచాయతీ తెలియదు ఏది తెలియదు, ఇప్పుడు నలుగుట్ల పోయి మాట్లాడాలంటే నాకు అంత ఇజ్జత్ అనిపిస్తుంది. నేనే ఒకరికి చెప్పేటోడిని, ఇప్పుడు నాకు ఓళ్ళు చెప్పేటట్టు అయ్యర్రు మీరిద్దరు ఏవట్టి. సర్పంచ్ నలుగురిని పిలుచుకోమని చెప్పగదా డాడీ. మరి నలుగురు ఎందుకురా, ఇంకా మన ఇజ్జత్ తీసుకోవడానిక? అవసరం లేదు, నేను మాట్లాడతాపా. అర్థమవుతుంది కదా జున్ను, మేం చెప్పిందే నువ్వు అక్కడ చెప్పాలే. అప్పుడు ఏమైందే? సరే సరే 9:30 అవుతుంది, ఇక పోదాం పారి నడుగుర్రి. బిడ్డ అయ్యున్ను అన్న ఏం చెప్పిండో అట్లనే చెప్పు బిడ్డ. మనకు ఈ లొల్లిలద్దు, మన ఇద్దరిని చంపుతారు వీళ్ళిద్దరు. సప్పుడేక అయ్య చూసిన సంబంధం చేసుకో బిడ్డ, అందరం సంతోషంగా ఉంటాం. ఏందమ్మా నువ్వు కూడా గట్లనే అంటున్నావు? నేను ఇన్ని రోజుల నుండి ప్రేమించింది ఇందుకేనా అమ్మ? అమ్మ నేను ఈ పంచాయతీలా నాకు శ్రీను అంటేనే ఇష్టం, శ్రీనుతోటే పోతా అని చెప్తానే. అట్లా చెప్పకే, అట్లా చెప్తే మా శవాలు యుత్తవి కానీ ఇష్టం. ఆగమ్మా, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు నేను చెప్పకపోతే నిజంగానే చచ్చిపోతారా? ఎవ్వరు సావరు, కానీ నేను నా శ్రీను దూరం చేసుకున్నట్టు అవుతుంది. ఈ పంచాయతీలో అందరి ముంగట నాకు శ్రీను అంటేనే ఇష్టం అని చెప్తే అందరు కలిసి మా ఇద్దరికి పెళ్లి చేస్తారు, లేకపోతే వీళ్ళు తీసుకొచ్చి ఇంకోనికి ఇచ్చి చేస్తారు. ఏదేమైనా మంచిదే, నాకు శ్రీను అంటేనే ఇష్టం అని చెప్తా. ఇలా రిజల్ట్ అయ్యే వాడు 12కి రిలీజ్ అవుతాయి అని పెట్టిండు. ఈ 12 ఎప్పుడు కావాలి, నేను ఎప్పుడు చూసుకోవాలి? వీళ్ళదేమో 10కే పంచాయతీ ఉండే. నన్ను వెళ్తారా? దేవుడా దేవుడా పిలవద్దు. అరే బంటిగా. అబ్బో అంకుల్ చెప్పండి. ఏంద్రా ఈ కథ? ఇక్కడి అన్ని శ్రీనుగానికి చెప్పేటి నువ్వేనారా? అబ్బో నాకేం తెలుసు అంకుల్, ఏం నడుతుందో నాకేం తెలియదు. నేను గానికి ఏమని చెప్తా, నాకేం అవసరం? అరే నల్లికుట్లోడా, నువ్వే మధ్యలోండి నడిపిస్తున్నావని నాకు తెలిసే. అవునే అన్న, అంటే కోపానికి అత్తరు గాని నాకేం అవసరం చెప్పు. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే నేనేమన్నా ప్రేమించుకోమన్నానా, లేకపోతే వాళ్ళ మధ్యలో పోయి కూర్చున్నానా ఏమన్నా అన్నంటుర్రు? పంచాయతీ అయితే గాని నీ సంగతి ఏందో చూస్తాం. అదేంది అంకుల్, నా సంగతి మీరేంది చూసేది? మీరు భలే మాట్లాడుతుర్రు. ఎంత ఇంటి పక్కన ఉన్నంత మాత్రం నేను గిట్ల ఎత్తనా? నాకేం అవసరం చెప్పుర్రి. ఆరా నువ్వు కూడా పంచాయతీకి వా. నేనెందుకు అత్తనే అన్నా, నాకేం అవసరం? అరే ఎందుకు రావురా, నీ దోస్తుగాడే కదా. అన్ని బయట పడతాయి పా ఇప్పుడు. అరే వీళ్ళతోటి ఏంది నాకేది? ఇద్దరు కొయ్య కొయ్య భలే ఉన్నారు కదా, ఏందో నన్ను బెదిరిస్తారు. నేను ఊకుంటా కావచ్చని అనుకుంటారు. నీ అక్క నా గిట్ల తిక్కలేస్తే మళ్ళీ ఇంటి పక్కనోడని చూడా, ఇంటి ముంగటోడని చూడా, ఏ శక్తిగా అమ్మ ఎప్పడుస్తుందో చెప్తాంది. మధ్యలో ఉన్నోనికే పడతాయిరా ఫస్ట్ అని అన్నట్టే అవుతుంది కదా. నీ అక్క ఎట్లయితే అట్లా నన్నెవడన్నేమన్నా అనాలే పంచాయతీలా, వాని సంగతి చూస్తాయిగా.
ఇయ్యాల పంచాయతీ అనేది కదా పాపం పోయి రావాలి. ఏం జరుగుతుందో ఏమో. ఆ పిల్ల ఈ పిల్లగాడంటే ఇష్టం అని చెప్పాలి. ఇష్టం లేదనంటే మళ్ళా కథ ఏడుకోబోతుంది. మళ్ళా కత్తాందో బో ఎందుకు రాదు ముందుగానే ఉంటది కానీ. ఏ లత టైం అవుతుంది అన్ని విలువు. ఏమైందిరా పంచాయతీ లేదా అయ్యల్లా? ఉన్నదే బాపు, ఇక ఓడే టైం అవుతుంది, అందరు రావచ్చు. ఏ శ్రీను, శ్రీను దారా పోదాం. ఓ పిల్లగా నువ్వు గట్లుండకు, హుషారుండు సరేనా. అక్కడ సర్పంచ్ అడిగిన కొద్దీ టకా సమాధానాలు చెప్పు, మన నుండి ఏ తప్పుండద్దు. ఒక గట్లే పెట్టినవురా. నువ్వు చేసిన ఘనకార్యానికి ఇప్పుడు ఊర్లే అందరి ముంగట పంచాయతీ కాబట్టే. అరే ఆగరాదే, నువ్వు ఈ నుండి మొదలు పెడితే అక్కడి దాకా గునిపించేటట్టున్నావు అన్నీ. ఒక జర మంచిగా పెట్టి మీకు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, ఎప్పటి నుండి ఏదైంది, నీకు ఎవరు చెప్పుకుంటా ఏడ్చిర్రు పెళ్లి ఎత్తానా అని అనేటివి అన్ని నిజాలు చెప్పు సరేనా. తడబడకు, తడబడితే తప్పు నీదే అంటారు. సరే సరే అమ్మా. ఏమైందిరా ఇంకా పోలేదా పంచాయతీకి? నీ గురించే చూస్తాను నర్సక్క, పాయిగా పోదాంపా. అయ్యో నువ్వెవరికి చెప్పుకోలేదారా? ఎవరెందుకు నర్సక్క, ఇదేమన్నా పెళ్ళా పేరంటమా? ఇంకా చెప్తే ఇజ్జత్ పోవుడే గాని ఏమన్నా ఉన్నదా? మేము లేమా మాట్లాడనీకి? ఈ పోరడొక్కడు కరెక్ట్ చెప్తే అయిపోయా. అదే కానీ ఓ పిల్లగా శ్రీను నిజాలు చెప్పు, ఏం జరుగుతుంది, ఏం కథ, ఎప్పటి నుండి మొదలైంది మీది అని అన్ని చెప్పు. గంతే, నువ్వు ఏం భయపడకువాడా. భయపడ్డట్టుంటే అల్లనే వేసుకొని పోతారు. ఆ వెంకటేష్ గారు జర జోరు మాట్లాడతాడు. సరే సరే వారి టైం అవుతుంది. చెప్పుర్రి వెంకటేషు, ఏంది కథ ఏంది? అరే అన్న ఏం లేదే, ఇగో మా బిడ్డ వాళ్ళ కొడుకు ఒకటే బల్లే చదువుకున్నారు, ఒకటే కాలేజీలో వేసిర్రు. అయితే గిట్లా లవ్ చేసుకుంటారు అని తెలిసినాక నేను వాళ్ళకు పోయి వార్నింగ్ ఇచ్చిన. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లగాన్ని దగ్గర పెట్టుకుంటామని అన్నారు. మేము మా పిల్లని దగ్గర పెట్టుకొని ఆమెను కాలేజీకి పంపించులేదు, ఏది పంపించులేదు. ఇప్పుడు మా పిల్లకు సంబంధాలు వస్తున్నాయి, మేము పెళ్లి చేస్తామని అంటే వీళ్ళు లేనిపోని పంచాయతీలు పెడతారు. ఎందుకే? ఏంది రాజు, మరి ఏమన్నట్టు? ఏం లేదే, వాళ్ళు చెప్పింది నిజమే. వాళ్ళు మాకు వార్నింగ్ ఇచ్చిర్రు, మేము మా పిల్లగాన్ని దగ్గర పెట్టుకునే ఉన్నాం. కానీ వీళ్ళ ప్రేమ ఇప్పటిసుంది కాదు, అప్పటిసుంది కాదు. అప్పుడెప్పుడో స్కూళ్ళ నుండి వీళ్ళు లవ్ చేసుకుంటుర్రు. ఆ పిల్లకు మా పిల్లగాడంటే ఇష్టమే, మా పిల్లగానికి ఆ పిల్ల అంటే ఇష్టమే. ఇక ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి అని ఆ పిల్ల మా పిల్లగాని దగ్గరకు వచ్చి మస్తు ఏడ్చింది. ఏడితే మా పిల్లగాడు మేము చచ్చిపోతా అని అనుడు. చచ్చిపోడు ఎందుకురా, మాట్లాడదాం ఒక్కసారి అని నర్సక్క తోటి మధ్యలో ఉండి మాట్లాడిపించిన. ఇక నర్సక్క పోయి మాట్లాడితే లేదు కులం వేరు, మా పిల్లని మేము వేరేటోళ్ళకే ఇస్తామని చెప్పిర్రు. అవునా? అవునే అన్న, ఇస్తామని చెప్పినాక కూడా వీడు ఆమెను మరుసులేదు, ఆమె ఈయన్ని మరుసులేదు. వీళ్ళిద్దరూ ఇష్టమైనప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి ఎత్తి అయిపోతుంది కదా అని నేను ఇప్పుడు పంచాయతీ పెట్టిస్తున్నా. ఆ పిల్లకు సంబంధాలు వస్తున్నాయని ఆ పిల్ల ఏడుసుడు, ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఏం సుఖపడుతుంది? అదే నా కొడుకుని చేసుకుంటే ఇద్దరు మంచిగుంటారు కదా. ఏమంటావు వెంకటేష్? మరి వాళ్ళేమో గట్ల అనబట్టే, నువ్వేమో నా పిల్లని నేను అదుపులో పెట్టుకున్నా వేరే పెళ్లి ఎత్తా నువ్వు అనబడితివి. అరే అది జరిగిన కథనే, అప్పుడెప్పుడో జరిగిన కథ. ఇప్పుడు నా పిల్ల ఏడవలేదు, వాళ్ళ దగ్గరికి పోయి నా పిల్లకు ఆ పిల్లగానికి ఏం లేదు, ఎవరు రాళ్ళే ఉంటారు, నా పిల్లని నేను బయటకు పంపుతలేను. మా చెల్లకు మేము ఎవ్వరికన్నా ఇచ్చి పెళ్లి ఎత్తాం, మా ఇష్టం అది. మీకేం సంబంధం ఉందని ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టిపిచ్చిర్రు అసలు? ఆగు, ఈ పక్క బాడుకోకేంది పెద్ద మనుషులు మాట్లాడంగా వీడేందో ఊకుంటోరుతాడు. గదే గాని మరి ఇప్పుడు మీ పిల్లకు కూడా ఆ పిల్లగాడంటే ఇష్టమేనట కదా. ఒకసారి నర్సక్క వచ్చి మీకు చెప్పిందట కదా, మరి నిజమేనా? అవును నిజమే. ఆ మచ్చి మాట్లాడినా కూడా మేము ఒకటే మాట చెప్పినాం, వాళ్ళ కులం వేరు మా కులం వేరు, మా అమ్మాయిని మేము చూసుకుంటాం, వాడిని మా జోలికి రాకమని చెప్పు నర్సక్క అని చెప్పినాం. అవునా నర్సవ్వ, చెప్పిర్రా? అవునయ్యా చెప్పిరు కానీ ఈ పోరగా తింటలేరు కదా. ఈ పొలకు ఆ పిల్లగాడే కావాలని అంటాంది. ఎప్పుడు అన్నది? నువ్వు విన్నావా కావాలని? అరే పెళ్లి సంబంధం వచ్చిన రోజు నాతో ఏడ్చుకుంటే చెప్పిందయ్యా. ఓ నువ్వు బానే మాట్లాడుతున్నావు పో, ఏదో పెద్ద మనిషివని నీకు మర్యాద ఇస్తే నువ్వు మాకే పుల్లలు ఎత్తన్నావు. ఆగు నర్సవ్వ ఆగు, మేము అడుగుతాం ఆగు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ప్రేమ లేదంటారా మీరు? అవునయ్యా లేదు, మా చెల్లకు మేము వేరే పెళ్లి చేస్తాం, వాడిని మా జోలికి రాకుమని ఎప్పుడు మీరు అత్తే మాత్రం మంచిగా ఉండదు. ఏం మంచిగా ఉండదు? ఏం చేస్తారు, చంపుతారా? వీళ్ళకు దోస్తులు ఎవరన్నా ఉన్నారా? ఆ దోస్తుల్ని విలిపియుర్రి. వీళ్ళ మధ్యలో మరి ఏంది ఉన్నదా లేదా అనేది వాళ్ళని అడుగుదాం ఒకసారి. వాళ్ళని అడిగినాక వాళ్ళు ఏం చెప్తారో తర్వాత ఈ జున్ను నున్ను శ్రీను అడుగుదాం. అరే బాబా, పొయ్యి ఇంటి పక్కన బంటి అయిన నున్ను అక్కడ కొంచెం ముందు పోతే పింకీ అనే వాళ్ళ ఇల్లు ఉంటది, వాళ్ళిద్దరిని పిలుచుకురా పో. పోతాన్నా
ఎవరిని పిలుచుకొచ్చినా ఒకటే మాట, మా బిడ్డను మేము వేరేటోళ్ళకిచ్చి పెళ్లి చేస్తాం, సంబంధం ఓకే అయింది అంతే. ఇష్టం లేని పెళ్లి చేసి నువ్వేం చేస్తావయ్యా? అరే ఇష్టం లేదని నీకు తెలుసారా? ఆగుర్రి ఇక్కడ లొల్లి పెట్టుకుంటే పరిష్కారం కాదు. ఆగుర్రి, మమ్మల్ని పిలిచిరు కదా, మేము మాట్లాడుతున్నాం కదా, ఆగురు మీరు. అబ్బో వెంకటి ఆడు చిన్నోడు కాదు. ఓ మళ్ళీ నువ్వు సప్పుడే కూకోయే. ఇప్పుడు నరసవని ఎట్లా గేదిమిండో నిన్ను కూడా గట్లనే గెలుగుతాడు. మనకు వచ్చిన బాధ ఏందే, ఆయనతో వాడు రాత్రి ఎవరితోటన్నా సంపిపిస్తాడు. నువ్వు సప్పుడేకుండే. అవునయ్యా నిజమే, నేను సప్పుడేకనే ఉంటా గాని. మీరేనా వాళ్ళ దోస్తులు? ఏమెందుకాయే, మాతోటి ఇంకా బొచ్చడు మంది దోస్తులు ఉన్నారు వాళ్ళకు. ఇతవాయి గాని అసలు జున్ను శ్రీను మధ్యలో ఏమున్నది చెప్పుర్రి. ఏమున్నదని మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది, వాడిని అడుగుర్రి చెప్పడా. నేను చెప్తా. ఓ బిత్తిరి పోరి దౌడలని దగ్గరకు వస్తా, నీకేం చెప్పినా నువ్వు ఆగు జరా. చెప్పవా, నువ్వు చెప్పు. ఏం లేదు. ఆగరాదయ్యా, ఆమె చెప్పుతా అంటే నువ్వేమో ఏం లేదంటావు. ఆమెకేం తెలియదు, ఆమె అత్తి పిసది. ఓ పోడా, నన్ను పిసదంటావు. అరే ఆగరాదయ్యా, మేము చెప్పుతా అంటే నువ్వేమో అద్దు అని అంటాను. చెప్పు. నాకేం తెలియదు మొత్తం ఈయనకే తెలుసు. ఓ పోరి బండకే సుతుకుదే చెప్తున్నా, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఓ అయ్యా జరా తెలిసింది చెప్పరాదు, మేము అనంగాని. అరే మమ్మల్ని ఎందుకు అయ్యా అడుగుడు, మీరు అసలు అక్కడ ఆమున్నది ఇక్కడ ఈయనున్నాడు, వాళ్ళిద్దరిని పిలిచి అడుగుర్రి. ఏందో మమ్మల్ని పిలిచి అడుగుతారు, మమ్మల్ని పిలిచి అడిగితే మేమేం చెప్తాం? ఇప్పుడు ఒక మనిషి మర్మం ఇచ్చి ఏదైనా చెప్పుతాడా? చెప్పడు కదా. అట్లాంటప్పుడు వాళ్ళ గురించి మాకేం తెలుసు? ఏదో వాళ్ళతోని దోస్తులం తిరిగినాం ఉన్నాం, కానీ వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ మనసులో ఏముందనేది మాకెట్లా తెలుస్తుంది? అవును బంటి, నువ్వు నిజంగా చెప్పినావు. అవు పెద్ద మనుషులు, మీరు వాళ్ళని అడుగుర్రి, పిల్లగాన్ని పిలిచి. ఓయ్ శ్రీను, ఇటు ముందుకు రా. నువ్వు చెప్పు, నీకు పిల్లంటే ఇష్టమేనా? అసలు మీ మధ్యలో ఇంకా ప్రేమ ఉన్నదా? అవును అంకుల్, మా ఇద్దరి మధ్యలో ఇంకా ప్రేమ ఉన్నది. ఆ పిల్ల అంటే నాకు మస్తు ఇష్టం. మాది ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మేము స్కూల్ ఉన్నప్పటి నుండే ప్రేమించుకుంటున్నాం. ఒకరి మనసు ఒకరం అర్థం చేసుకుంటున్నాం. నాకు ఆ పిల్ల తప్ప ఏ పిల్ల వద్దు అంకుల్. మరి ఆ పిల్ల కూడా నువ్వు ఇష్టమై ఉండాలి కదా. వాళ్ళు ఏదో బలవంతం చేసినావు నువ్వు అని అంటుర్రు. ప్రేమలా బలవంతాలు గిలవంతాలు ఉండే అంకుల్. మీరు ఒకసారి కావాలంటే ఆమెను పిలిచి అడుగుర్రి. ఆమెకు ఇష్టమని చెప్పుతే నాకు పెళ్లి చేయుర్రి ఆమెనిచ్చి, లేకపోతే ఆమె లైఫ్ ఆమె చూసుకుంటది. ఏమైంది? ఓ పోషవా, దా పంచాయతీ నడుస్తుంది. అయ్యో ఇక ఆమెకు తెలియదని చెప్తానవా నువ్వు? సరే అడుగుతాం గాని ఇట్రావా. నీ పేరేందో నాకు తెలియదు గాని ఇట్రా. అరే ఆమెనేంది మీరు అడిగేది? ఎప్పుర్రి, ఇక్కడ మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆ పిల్లగాని పిలిచి అడిగినప్పుడు మీ పిల్లని కూడా పిలిచి అడగాలి కదా, అది మా బాధ్యత. చెప్పవా, నీకు శ్రీన్ అంటే ఇష్టమేనా? అప్పుడు ఏది నల్లి కుట్టది చెప్పక. ఆమెకు ఇష్టం లేదు ఏది లేదు, మీరు గుచ్చు అడగకుర్రి. ఈ నప్పతట్లో ఆగుతాడు కదా. ఆగరాదయ్యా, మా బాధ్యత మేము అడుగుడు. ఆమె చెప్పేదాకా ఆగుతావా, లేకపోతే నువ్వే సమాధానం చెప్తావా? ఏ జున్ను ఇట్రా, నీతో మాట్లాడాలి. ఆమెను మధ్యలో అటు పట్టుకపోయి మీరేమన్నా బెదిరిస్తారా ఏంది? పంచాయతీ అన్నప్పుడు పంచాయతీ తీరే ఉండాలి, మా పట్టుకపోయి మాట్లాడు ఉండదు. చెప్పమ్మా, గట్లా సైలెంట్గా ఉంటే ఎట్లా? నీకు శ్రీన్ అంటే ఇష్టమేనా, లేకపోతే మీ అయ్య చూసిన సంబంధం చేసుకుంటావా? అయ్యో పోషక దేవుడు వస్తున్నట్టుంది. రాగిట చెప్పురా, ఏంటిదో ముచ్చరా. నా తండ్రి శంకరుడా నీకు 10,000 శరణు, నా తల్లి పార్వతి నీకు 10,000 శరణు, కొట్టగట్టంజన్న 10,000 శరణు, కోరెల్లి వల్లన్న 10,000 శరణు. శరణు తల్లి, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? నా అక్క బద్ది పోషు 10,000 శరణు, నా అక్క రేణుకెళ్ళమ్మ 10,000 శరణు. ఇదేందన్నట్టు ఏడబడతా అన్నే వస్తుందా దేవుడు? చెప్పురి, మరి ఏమిటి వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు? అబ్బా ఈ విచిత్రమైన లోకంలా విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటే నేను చూసుకుంటుంటానే బాలా, అందుకే వచ్చిన్నే బాలా. అవునా తల్లి, మరి ఏంది ఈ బాకు బాధలేంది, ఈ ముచ్చట్లేంది, జర పరిష్కారం చెప్పరాదు? చెప్పుతున్న వినురా బాలుడా, నువ్వు చెవ్వెట్టినుడా బాలుడా, అందరూ మంచిగా నుర్రి,
అబ్బా 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 వీళ్ళది ఏమి తెలియదు అని వయసు కాదురా బాలా, వీళ్ళు ఏమి తెలియని వయసులా బాలా, వీళ్ళు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని బాలా ప్రేమించుకున్నారు కదరా బాలా. ప్రేమించుకున్నారని అందరికి తెలుసు, ఈమెంది చెప్పేది. అవునా, మరి ఏమంటారు? ఈ కథ ఏంది? ఆ పిల్ల మనసు ఇప్పుతలేదు, జర మనసు ఇప్పేటట్టు చూడుర్రి. అయ్యో బాలా, పిల్ల చుట్టూ ఏములున్నారా బాలా, నోరిప్పనిత్తలేర్రా బాలా. ఆ పిల్ల నోరిప్పితే బాలా ఏం జరుగుతుందో అని బాలా, ఆ పిల్ల భయపడుతుంది కాదురా బాలా. అగో గట్లయితే ఎట్లా? మీరు దేవుడు ఉన్నారు, ఆ పిల్ల నోట్లకెయ్యి ఇప్పి పియ్యుర్రి. ఏములని ఎవరినంటావు? మమ్మల్ని నువ్వు అనేది? ఓ పిల్లగా దేవుని మీద అట్లా కోపాలు రాగా బాగు. ఓ ఏడుకొంటలా వెంకటేశ, చెప్పుతున్నా ఏరా బాలా, వాళ్ళు పట్టక ముందే వాళ్ళ బంధం ముడిపడ్డదిరా బాలా. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా బాలా వాళ్ళ జోడి విడిపోదురా బాలా. నేను చెప్పుతున్నాయినురా బాలా, నా మాట కాదని బాలా, నీ బిడ్డకు లగ్గం చేస్తే బాలా హరిగోసల్ల పడతావురా బాలా. చూడు వింటన్నావా వెంకటేశు? ఏ ఈ దేవుడు గీవుడు అన్ని అబద్ధాలు గాని. అబద్ధాలనకురా బాలా, నాకు కోపం తెప్పియకురా బాలా, నిన్ను ఇక్కడిదిక్కడనే నరికిపోగులేత్తరా బాలా. నేను నాతోటి పెట్టుకుంటే నువ్వు అగ్గి బుగ్గి అవుతావురా బాలా. నీ బిడ్డకు బాలా, నీ బిడ్డ మనసులా ఈ పిల్లగాడే ఉన్నాడు, ఈ పిల్లగాడినిచ్చి పెళ్లి ఎయ్యిరా, నీ బిడ్డ సుఖపడుతుంది, నీ బిడ్డ సంతోషంగా ఉంటది, నీ బిడ్డ సంతోషం చూస్తావా లేకపోతే కులం చూస్తావరా? కులమేంద్రా కులము, కోత్తె రక్తం ఒక తీరే వస్తుందిరా. నీది కోసినా ఒకటే రక్తం, వీళ్ళది కోసినా ఒకటే రక్తం, ఇక ఎక్కడున్నదిరా కులం? అబ్బో నిజమే ఉన్నట్టుంది కదా ఈ దేవుడు. నా ముంగట నిలుసోని బిత్తిరిపై చూస్తున్నవేందే బాలా, చెప్పు, నీ నోట్ల ఏముందో చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పే బాలా. నలుగురున్న కాడా చెప్పే, నువ్వు ఇంట్లో ఏడితే పరిష్కారం కాదే బాలా. ఓ బాలా, మేమందరం ఉన్నప్పుడు నీ మనసులో మాట చెప్పే, నువ్వు కోరుకున్న పిల్లగాన్ని చేసుకోయే. ఇప్పుడు చెప్పకపోతే బాలా నువ్వు లేనిపోని సిక్కుల పడతావే బాలా. ఎందుకు చెప్పుతున్నానే ఈయనే బాలా, ఏమిటికి చెప్పుతున్నానో ఈయనే బాలా. దేవుడా దేవుడా, నా చున్ను నోరిప్పేటట్టు చూడు దేవుడా. వాళ్ళు చత్తారని భయపడిపోకే బాలా, ఎవ్వలు దావరే బాలా, నిన్ను బెదిరింపు చేసుడేనే బాలా, నువ్వు మనసులున్న మాట చెప్పే బాలా. అవ్వ ఈ పంచాయతీ ఏంది, ఈ కథ ఏంది? మధ్యలో మమ్మల్ని పట్టుకొచ్చిర్రు, మాకేమో ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. అవు తల్లి, నేను రిజల్ట్ పాస్ అవుతానా? ఓరిపోడా, ఎందుకురా భయపడుతున్నావు? నువ్వు పాస్ అవుతావురా, నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావురా. ఎందుకురా సదబద్ధమవుతున్నావు? నీ బతుకు మనశాంతి లేకుండా అయింది కాదురా వీళ్ళందరి ఏవట్టి. అవునవును, మరి అందరు నన్నే వాడుకుంటారు, ఏం చేయాలిగా నేను? ఏం కాదురా బాలా, నీకు బంగారు భవిష్యత్తు ఉన్నదిరా బాలా, నువ్వు రంది పడబోకు బాలా. నువ్వు ముందు ముందు బాలా నీకు గవర్నమెంట్ నౌకరు వస్తుందిరా బాలా. సరే గాని తల్లి, ఇక మీ గుళ్ళకు బోర్రి, జర ఈ మనసులో ఉన్న మాట ఇప్పి పియ్యుర్రి. అబ్బా ఖచ్చితంగా ఇప్పుతుందిరా బాలా, ఆమె మనసులున్న మాట చెప్పుతుందిరా బాలా. అయ్యో ఏమైంది? ఏం కాలే ఇట్రా పోషక్క ఇట్రా. చెప్పవ్వా చెప్పు, నీకు మనసులా శ్రీనున్నాడా? శ్రీనుని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటావా? ఓ బంటి, మనం చెప్పుదాంపా. ఏయ్ నువ్వు సప్పుడేకుండా సర్తమరు నేను. నిన్ను ఎవ్వరేం చెయ్యరవ్వా, మేమున్నాం కదా, మా ముందట నిన్ను ఎవ్వరేం చెయ్యరు. నిన్ను మీ వాళ్ళు ఏమన్నా ఇంట్లో బెదిరియవచ్చు, బెదిరిస్తే నువ్వే నష్టపోతావు. నీ మనసులో ఉన్న మాట చెప్పు, మేము దానికి పరిష్కారం చెప్తాం.
చెప్పు సుత్తన్నావు, నా కొడుకును వలలేసినావు, ఇప్పుడేమో సప్పుడు చెయ్యవు. ఆవు ఆవు, నీ కొడుకును వలలేసింది, నా బిడ్డనే నీ కొడుకు వలలేసిండు. నా పోరడు ఇంటికాడ సప్పుడేకుంటే అన్ని ఏదో రకంగా పిలిపించుకొని నాకు పెళ్లి ఎత్తురని ఏడ్చుకుంటా ఎప్పితే నా పోరడు ఇంటికి వచ్చి సత్తానన్నాడు. ఇప్పుడేమో సప్పుడు ఏమేమే నలికుట్లదానా సప్పుడు చేయకుంటావు. తల్లి కుట్లరానా అంటానవేందే శిఖ వత్తా చెప్పుతన్నా, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏ ఆగుర్రి, మీ లొల్లి సార్లాగుండా లొల్లి పెట్టుకోవడానికి వచ్చిర్రా లేకపోతే ఇక్కడ పంచాయతీ మమ్మల్ని ఎందుకు పిలిపించిర్రు? ఆగుర్రు మీరు. ఆగులత నువ్వు జరసేపు ఆగు. ఓ అవ్వా చెప్తావా సెపడేక వీక్ పంటావా మమ్మల్ని? నాకు శ్రీనంటే ఇష్టమే, నేను శ్రీను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అబ్బ దొంగ ముండా గిట్ల చేసినవేంది? ఏమా వెంకటేషు, నీ బిడ్డకు శ్రీనంటే ఇష్టం లేదేమో, ఇప్పుడు ఆమెనే అందరి ముంగట చెప్పబట్టే. అదేదో భయపడి చెప్తాందయ్యా, దాని మనసులో ఎవరు లేరు. మనసులో శ్రీనే ఉన్నాడు, నేను శ్రీను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు శ్రీనే కావాలి. అబ్బా థ్యాంక్స్ బంగారం. ఇంకేంది, ఏమో ఇవరిదాకా బాగా ఎగురుతారు కదా పొల్లకు ఇష్టం లేదానని, ఇప్పుడేమో పొల్ల డైరెక్ట్ చెప్పనే పట్టే ఇదేంటన్నట్టు మరి. ఇక పిల్లకి ఇట్టం పిల్లగానికి ఇట్టం అయినాక ఏం చేస్తాం చెప్పు, కులం వేరైతేంది, కులం ఇయ్యాల రేపు మస్తు మంది వేసుకుంటారు అట్లా. అవ్వలారా మీరు మస్తు చెప్తారు, మీకు ఇట్లా జరుగుతుంది తెలుస్తుంది. అరే ఏమైంది చెప్పు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టమైనప్పుడు మనం ఏం చేస్తాం వెంకటేశా? సప్పుడేక ఇద్దరు ఒప్పుకొని పెళ్లి చేయుర్రి, వాళ్ళు మంచిగా ఉంటారు. నీ కళ్ళ ముంగట్నే ఉంటది కదా నీ బిడ్డ, వేరే ఊరికి పోదు, మంచిగా ఈయన్నే చూసుకోవచ్చు కదా. నేను సచ్చినా మంచిదే, ఈ పెళ్లికి ఒప్పుకోను, ఈ పెళ్లి చెయ్య. అట్లంటే ఎట్లా? ఇప్పుడు నీ బిడ్డనే చెప్పే, నీ బిడ్డ మనసులో శ్రీనున్నాడని. అది ఎప్పుడైతే అట్లా చెప్పిందో మాకు సచ్చిన కిందనే లెక్క. దాన్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, మాకు సంబంధం లేదు, మేము తీసుకుపోము, మా ఇంట్లోకి రావద్దు. అగో గట్లంటే ఎట్లా? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డప్పుడు మనం ఒప్పుకొని పెళ్లి చేయాలి నలుగుట్ల గాని, మాకు లేదు చచ్చిపోయిందంటే ఏమన్నట్టు? అబ్బా మీరు భలే ఉన్నారు. అవునవును గట్ల అనద్రా వెంకటేషు, ఏదో అయింది అయిపోయింది, ఇక పెళ్లి చెయ్యాలి మీరు ఒప్పుకొని. నేను ఎప్పటిసుందో మొత్తుకుంటానా, అయినా కూడా వీళ్ళు ఇంటలేరు. ఇగో మీకు ఒకటే చెప్తానన్న, నాకైతే ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేయదలుచుకోలేదు. మీరు ఆ పిల్లని తీసుకుంటారా లేకపోతే ఏం చేసుకుంటారో నాకైతే సంబంధం లేదు. అరే గట్లంటే ఎట్లా వెంకటేషు? ఒక్కూరు నుండేటోళ్ళు ఇయ్యాల కాకుండా రేపు ముఖం చూసుకుంటారు. ఎందుకు చెప్పు, చక్కగా ఒప్పుకొని మంచిగా పెళ్లి చేసుకోక. అవసరం లేదు, గా కులంగానంతో మాకేంది ఎప్పుర్రి, మేం పెళ్లి అయ్యా వెయిట్ చెయ్యం, మాకు అవసరం లేదు. అరే నువ్వు బాగా ఎగురుతానవేందయ్యా నువ్వు అసలు? నువ్వింక మీ అమ్మకు మీ నాన్నకు సర్ది చెప్పి చెల్లెది ఉడాలి కానీ నువ్వేమో బాగా మాట్లాడుతున్నావు. ఆడు ఊకుంటే ఎప్పుడు గట్టినే ఓరుతాడు. చెప్పు పిల్ల, మీ వాళ్ళేమో గట్లన బట్టి మరి నువ్వేం చేస్తావు? మీ వాళ్ళతో పోతావా లేకపోతే శ్రీని పెళ్లి చేసుకుంటావా? నాకు మా వాళ్ళు ఒప్పుకొని శ్రీనుకిచ్చి నన్ను పెళ్లి చెయ్యాలి గంతే. నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి. చూసినావా వెంకటేషు, నీ బిడ్డ ఎంత మంచిగా ఆలోచిస్తుంది. ఆ శ్రీనంటే ఇష్టం ఉందని చెప్పింది కానీ మళ్ళా నా తండ్రి ఒప్పుకొని నాకు పెళ్లి చేయాలి, నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని అంటాంది. అంటది చేసింది పెద్ద తప్పు కదా అది. అరే ఇయ్యాల రేపు అట్లనే ఉందయ్యా, కాలం అట్లనే నడుతుంది. మరి ఇప్పుడు అద్దు అని అంటావు, ఆయనతో పుష్కల జత్తే మనకు కరువు అవుతారు. సచ్చిందినయ్యమా లేకపోతే ఇట్లా ఒప్పుకొని వాళ్ళు సంతోషంగా ఉండి కాపురం చేసుకుందినయ్యమా? ఇంత చిన్న వయసుకు నేను పెళ్లి చేయాలా? అరే నువ్వు సంబంధాలే చూస్తాన్నమాట పెళ్లి చేస్తా అని, అటు పెళ్లి చేసినప్పుడు లేంది ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తా అత్తందా నీకు? అరే మరి ఒప్పుకొని ఈ మాట ముచ్చట మాట్లాడుకొని తర్వాత పెళ్లి చేసినా మంచిదే అని మాట్లాడుకోవచ్చు కదా. నేను అస్సలే ఒప్పుకోను, నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది, నా పార్టీలో తిరిగే కాడా నేను వీక్తాన్నా, మీరు ఏమన్నా చేసుకోర్రి, నాకు ఆ పిల్లద్దు ఇదద్దు. ఆగాగు, ఎటు పోతున్నావు? రోగమా ఒప్పుకోక. నువ్వు మంచిగా ఆలోచించు వెంకటేషు, నీ పిల్ల ఈ పొలగంతో లేచిపోతే నీకు 10 మాటలు వచ్చేది, నీ ఇజ్జత్ పోయేది, నీ మానం పోయేది. అరే పలాని బిడ్డనట గాంతోటి వేయింది గిట్లా గట్లా అని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు అట్లా ఇట్లా వీళ్ళు పోలేదు కదా, ఏదో మా ఇద్దరిని పిలిపించారు పంచాయతీకి, మీరందరు వచ్చారు, వచ్చినాక వాళ్ళిద్దరు మనసులు ఒప్పుకున్నాయి, మేము ఒకరికొకరు ఇష్టపడుతున్నాం అని చెప్పినప్పుడు మీరు వాళ్ళు మంచిగా ఒప్పుకొని మీకు ఉన్నంతలో పెళ్లి చేస్తే నలుగురు సై అంటారు, ఊరోళ్ళు కూడా అబ్బా మంచిగా ఒప్పుకొని చేసిర్రు అని అంటారు. ఇప్పుడు ఎందుకు అట్లా ఉరుకులాడుతున్నావు? నువ్వు మంచిగా ఆలోచించు జరా. నువ్వు పార్టీలలో తిరుగుతావు, అన్ని పంచాయతీలు చేసుకొస్తావు, మళ్ళీ ఇక్కడేమో సప్పుడు చేయవు. ఏం ఆలోచించాలయ్యా, నా ఇజ్జత్ అంతా ఏంది?
సడన్ గా చెప్పాలంటే ఎవరైనా చెప్పరు గాని రేపు గీ ఆళ్లకు ఏం ముచ్చట అనేది నాకు ఎప్పుర్రి ఆలోచించుకొని ఇప్పుడు ఇంటికి పోర్రి ఎవరింటికి ఆళ్ళు పోయి రేపు ఈ టైంకి నాకు వచ్చి చెప్పు మరి ఒప్పుకుంటావా ఒప్పుకోవా ఏందనేది ఇక నువ్వు ఒప్పుకోక తప్పది నీ పిల్ల మనసులా పిల్లగాడు ఉన్నప్పుడు అవునయ్యా ఇవాళ ఒక్కరోజు టైం ఇయ్యుర్రి ఇవాళ టైం ఇస్తే ఇవాళ ఆలోచించుకొని రేపు చెప్తారు ఏమంటారు రాజు మరి మీరు ఏం చెప్తే అదేనయ్యా. ఇలా ఒక్కరోజు టైం ఇస్తున్నాం రేపుకి టైంకు ఏంది ఏం సంగతి అనేది మాకు చెప్పుర్రి సరేనా చెప్పుతే తర్వాత ఆలోచిద్దాం ఏంటిది అనేది అంతేగాని ఇంటికి తీసుకుపోయి పిల్ల మనసు మార్చుడు పిల్లను కొట్టుడు తిట్టుడు వేయకుర్రి అట్లా చేస్తే మాత్రం మీ మీద కేసు వేయాల్సి వస్తుంది వింటున్నావా వెంకటేషు సరే సరే మీ పిల్లని తీసుకొని మీ ఇంటికి పోర్రి ఆలోచించుకొని నాకు చెప్పుర్రి టైంకి సరే పోతల్లి మీరు పోర్రి ఇంటికి నేను చెప్పలేదా కేసు అవుతుందని ఏం చెప్తారు ఏం చెయ్యరు మరి ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే ఏం చేస్తారు గింత మంది ముంగట్నే ఆ పిల్ల నాకు మనసులో శ్రీనే ఉండడని చెప్పి ఇక ఒప్పుకోకపోతే ఏం చేస్తారు గదే గదే గాని చెప్పింది గాని మళ్ళీ ఆయనతో పిల్ల మనసు మారవరు కదా. అట్లేం మార్వరయ్యా మారితే మేము లేమా సాక్షులం మేము ఉన్నాం కదా మీరేం భయపడకూరి మీరు కూడా చక్కగా ఇంటికి పోర్రి రేపు పొద్దున ఈ టైంకి మా దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్పుతా అన్నారు కదా మరి ఏం చెప్పుతారో మేము మీకు చెప్పుతాం వాళ్ళు ఎట్లయినా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఒప్పుకుంటే మంచిగా పెళ్లి మాట్లాడుకొని ఎప్పుడు చేసుకుంటారు ఏందనేది మాట్లాడుకొని పెళ్లి చేయుర్రి ఓ ఆడు ఒప్పుకుంటాడా ఈ పెళ్లి అవుతుందా సరే సరే ఇక ఓర్రింటికి అవ్వా నడువు ఏం చూస్తున్నావు వాళ్ళను బంటి రిజల్ట్స్ టైం అయింది వచ్చినాయి కావచ్చు చూసుకుందాంపా. అరే చూసుకున్నారా? అప్పా నేనైతే పాస్ అయినరా. నేను కూడా పాస్ అయిన బంటి. ఎన్ని మార్కులు వచ్చినాయి నాకు? 863 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. ఇంకేంది A+ గ్రేడే కదా. అవునవును మరి మీకెన్ని వచ్చినాయి? నాకు 820. మీకెన్ని వచ్చినాయిరా? నాకు 880 వచ్చినాయిరా. అబ్బో బాడుకో నువ్వు చిన్నోనివి కాదురా. నీ అక్క ఇటు నన్ను ఒర్రిచ్చి జున్ను గురించి అటు మంచినే చదివినావు మంచినే రాసినావు. నాకన్నా నీకు 17 మార్కులు ఎక్కువనారా. శ్రీను మ్యాథ్స్ మంచిగా చేస్తాడు కదా అందుకే శ్రీనుకు మ్యాథ్స్ లో మంచిగా రావచ్చు. అరే మామ పార్టీ లేదారా? నీ అక్క ఇటు మంచిగా మార్కులు వచ్చినాయి అటు జున్ను నువ్వంటే ఇష్టం అని చెప్పింది. ఇక పెళ్ళే ఇక. ఓరే వారి పెళ్లికి ఇప్పుడే చేస్తారా? ఇంకేంది ఒప్పుకుంటే చేస్తారేమో. రేపు ఈ టైం దాకా ఉన్నదిరా ఇంకా టైము. ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారో అన్న టెన్షనే ఉన్నది. జున్ను పాస్ అయిందో? పోయినాక అడుగురా ఒకసారి. అబ్బో నేనారా? వామ్మో నేను అసలుకే ఓను వాళ్ళ ఇంటికి వాళ్ళతో మాట్లాడా. ఇప్పటికే వాళ్ళు నన్ను ఒక విలన్ లెక్క చూస్తారు. సరే గాని బంటి మన విషయం ఏంది చెప్పవా? ఏందవ్వా మన విషయం ఏం లేదు. కాదు నాకంటే ఎక్కువ నీకే మార్కులు వచ్చినాయి. నువ్వేమో ఏదో ఒకటి బరికినా అన్నావు. నీకేమో సూపర్ మార్కులు వచ్చినాయి. ఇంకేందిగా మనం అందరం ఓ రోజు పార్టీ చేసుకుందంటి. పార్టీ కాదు బంటి. అరే నేను పోతున్నారా మీరు మాట్లాడుకోర్రి. ఓ వారి ఎటు పోతున్నావురా? ఇడ మాట్లాడుకునే తోసేం లేదు ఆగు. ఆగురా. చెప్పు బంటి. ఏం చెప్పాలి పింకీ? ఏం లేదు చెప్పడానికి లొట్ట పీసు. గట్లెందుకంటావు బంటి? నీకు నేనంటే ఇష్టం లేదా? నువ్వు నా ఫ్రెండ్ మాత్రమే అంతకు మించి ఏం లేదు పింకీ. అయ్యో బంటి నా మనసులో ఏముందో అర్థం చేసుకోవా? నీ మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది? నేనేమన్నా దేవుణ్ణి అయింది నీ మనసులో వచ్చి చూడడానికి? బంటి ఓ అవ్వా నువ్వు దగ్గరికి రాకు. వాడు దూరం జరుగు. అంత పురుగులు వారినట్టు అయితే అడు జరుగు. నా బాధ నీకు అర్థం కాదు ఇక. ఓ మాజారేతి. సో చూసిరు కదా దోస్తులు మన వీడియో కనుక మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయుర్రి. అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ తప్పకుండా చేయుర్రి. ఇక తర్వాతటి వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, మళ్ళా జున్ను మనసు మార్చుతారా లేకపోతే పెళ్లికి ఒప్పుకుంటారా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీడియో మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి 1000 లైక్స్ దాటితేనే నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్. ఓకే ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.